ముందుకు సాగాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నా. గమనించండి ప్రియులారా, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు మానవులమైనటువంటి మనలను కలుగచేసేటువంటి విధానాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తే చదవండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయంలో ఒక చక్కని మాటను తెలియచేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. 29వ వచనంలో మాట్లాడుతూ అంటాడు కదా, ఇది ఒకటి మాత్రము నేను ఎరుగుదును, అదేమనగా అంటూ ఆయన అంటాడు కదా, దేవుడు నరులను యథార్థవంతులుగా కలగ చేశాను అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, గమనించండి క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ మానవులమైనటువంటి మన యొక్క నిర్మాణము అనేటువంటిది, మానవులైనటువంటి మన యొక్క స్థితి అనేటువంటిది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే, ఆదిలో దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, ఆది కాండము 1వ అధ్యాయంలో మనము మన పోలిక చొప్పున నరుని చేద్దాము అనే మాట తెలియజేస్తూ ఉండవచ్చు. అంటే ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగే అనేటువంటి మాట తెలియజేస్తుంటే, దాని గురించి కీర్తనకారుడు దావీదు 8వ సంకీర్తనలో మాట్లాడుతూ అంటాడు కదా, మహిమా ప్రభావంలో వానికి కిరీటముగా ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనేటువంటిది ఇచ్చావు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రేమించండి వాళ్ళ మట్టితో చేయబడినప్పటికీ సర్వోన్నతుడైనటువంటి సర్వశక్తివంతుడైనటువంటి సార్వభౌమాధిపత్యం కలిగినటువంటి దేవుడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నరుని కలగజేసినప్పుడు ఏ మాత్రం తక్కువ చేయలే. ఆయన సొగసు ఇచ్చాడు, ఆయన స్వరూపం ఇచ్చాడు, మహిమా ప్రభావాలు అనేటువంటి కనుక చూసినట్లయితే ఈవిగా దయచేశాడు అనేటువంటి మాటను తెలియచేస్తూ దాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు దాని గురించి దినాన్న మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆర్థిక కనుక చూస్తే ఆయన ఇచ్చినటువంటి సొగసు అనేటువంటిది, సౌందర్యం అనేటువంటిది, మహిమ అనేటువంటిది, ప్రభావం అనేటువంటిది మనతో ఉన్నదా లేదా అని కనుక మనలో మనము ప్రశ్నించుకున్నట్లయితే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ సమాధానం అనేటువంటిది కనుక చూసినట్లయితే లేదు అనేటువంటిదిగా కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉండవచ్చు. అంటే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ మహోన్నతుడైనటువంటి దేవుడు ఆయన యొక్క పోలిక చొప్పున ఆయనకున్నటువంటి సకల గుణాలన్నిటువంటిది మనకిచ్చి మనను కలగజేసుకుంటే, ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన ఇచ్చినటువంటి ఆ ఆధిక్యతలన్నీ మనము కోల్పోయాము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. కోల్పోయినటువంటి విధానాన్ని చూస్తూ బాధపడుతూ అంటాడు, అర్రే అసలు నేను మానవులను ఎలా కలగజేశాను, నేను మానవులను ఎలా కలగజేశాను అంటూ ఆయన మాట్లాడుతూ అంటాడు. నేను ఎలా కలగజేస్తానంటే దాని గురించి జ్ఞాని మాట్లాడుతూ అంటాడు, దేవుడు మానవుల్ని ఎలా కలగజేస్తాడంటే యథార్థవంతులుగా కలగజేశాడు. వాళ్ళ అన్యాయం లేదు, అక్రమం లేదు, అవినీతి లేదు, అపరిశుద్ధత అనేటువంటిది లేదు. దేవుడు మెచ్చినటువంటి ఏ దౌర్భాగ్య గుణం అనేటువంటిది లేనటువంటి వారిగా దేవుడు గనక జ్ఞాపకం చేస్తే ఆదిలో మానవులైనటువంటి వారిని కలగచేశాడు అనే మాట తెలియజేస్తూ ఉండవచ్చు. అయితే ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ ఎప్పుడైతే కలగ చేయబడినటువంటి మానవుడు అనేటువంటి వాడు దేవుడు అదిగా గనక జ్ఞాపకిస్తే ప్రేమించి మరీ కాస్త స్వేచ్ఛ అనేటువంటిది ఇచ్చాడో, ఆ స్వేచ్ఛను బట్టి కనుక చూస్తే దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాల్సింది పోయి ఏం చేశారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, ఆజ్ఞను అతిక్రమించి పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి మానవులైనటువంటి వారు అపరిశుద్ధులుగా తయారైనటువంటి వారుగా ఉంటూ ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉండవచ్చు. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ దేవుని యొక్క ఆజ్ఞ అనేటువంటిది అతిక్రమించడం అనేటువంటిది, దేవుడు సెలవిచ్చినటువంటి ఆ యొక్క సూచనలు అనేటువంటి వాటిని పెడచెవున పెట్టడం అనేటువంటిది ప్రారంభమైందో, అప్పటి నుండి ఆతిక కనుక చూసినట్లయితే ఆయన కలగ చేసినటువంటి యథార్థవంతులుగా ఉండవలసినటువంటి ఈ మానవులైనటువంటి వారిలో కాని లక్షణాలు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. పొగ తాగరాదు, మద్యపానము సేవించరాదు. అయితే నేను తాగుతాను, నా ఇష్టం, నా శరీరం, నా డబ్బులు, నా సుఖం అంటూ చాలామంది కనుక జ్ఞాపకం చేస్తే ప్రియులారా లేనిపోని దురలవాట్లకు గురయ్యేవారుగా ఉంటూ ఉంటాను. చూడండి, ఎప్పుడైతే దాన్ని ప్రారంభం అనేటువంటి జరుగుతుందో కొన్ని దినాలు అయ్యేసరి కనుక జ్ఞాపకం చేసినట్లయితే
విపరీతమైనటువంటి కాఫ్ అనేటువంటిది. రెండోదిగా కనుక చూసినట్లయితే లంగ్స్ అనేటువంటిది, లివర్ అనేటువంటిది చెడిపోవటం అనేటువంటిది, తద్వారా కనుక జ్ఞాపకం ఊపిరి తీసుకోవటం అనేటువంటిది భారమైపోవటం, తద్వారా జ్వరం అనేటువంటిది, తద్వారా ఇంకా అనేకమైనటువంటి అనారోగ్య లక్షణాలు అనేటువంటిది చేరి, తద్వారా కనిపిస్తే చివరికి మంచాన పడి చివరి కనుక జ్ఞాపకం మరణము అనేటువంటిది పొందేటువంటి వారిగా ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు అని మనం తెలియజేస్తూ ఉండవచ్చు. అంటే ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళ ఒక చిన్న పొగాకు లేదంటే మద్యం అనేటువంటిది సేవిస్తేనే ఇంత భయంకరమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది ఈ దేహానికి కలిగేటువంటిదిగా ఉంటే, క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ దేవుని చేత కలగ చేయబడినటువంటి మానవుడు అనేటువంటి వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞ అనేటువంటిది అతిక్రమించేటువంటి ఆ దౌర్భాగ్యపు గుణం అనేటువంటిది ఎప్పుడైతే ప్రవేశించిందో, ఆ గుణాన్ని బట్టి మానవుల్లోనికి కాని లక్షణాలన్నీ వచ్చేస్తున్నాయి. ఏంటి ఆ కాని లక్షణాలు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈర్ష్య, స్వార్థము, అసూయ, ద్వేషము, కోపము, వైరము, పగ అనేటువంటిది అంత మాత్రమే కాకుండా కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే దేవుడు అంటే లెక్క చేయలేనటువంటి తనం, దైవజనులు అంటే లెక్కలేనటువంటి తనము ఇంకా కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఆజ్ఞను అతిక్రమిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ అదే దేవుని భయము, అదే నిజమైన భక్తి అనేటువంటి వెర్రి భ్రమలో జీవించేటువంటి దౌర్భాగ్యము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. సమయం చాలా తక్కువగా ఉన్నది కాబట్టి నేను ఈ యాష్ వెడ్నెస్డే యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటిది, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటిది చెప్పడానికి ఇష్టపడలే. కారణం ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా మీరు ఈ బుధవారం ఏంటి, బూడిద ఏంటి, దీని హిస్టరీ ఏంటి అనేటువంటిది అందరూ బాగుగా ఎరిగిన వారే కాబట్టి కొద్ది దైవవాక్కులను మీకు చెప్పి నేను సెలవు తీసుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నా అనేటువంటి మాట తెలియజేస్తారు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అదిగా కనుక చూసినట్లయితే కానటువంటిది ప్రవేశించినటువంటి విధానం బట్టి కనుక చూసినట్లయితే యథార్థవంతులుగా పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి మానవులైనటువంటి వారు కనుక జ్ఞాపకం చేస్తుంటే ప్రియులారా పనికి మాలిన వారుగా తయారైన విధానం అనేటువంటిది మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండవచ్చు. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే అదిగా కనిపిస్తే మానవులు పనికి మాలినటువంటి వారుగా తయారయ్యారో, ఎప్పుడైతే అపరిశుద్ధులైనటువంటి వారుగా తయారయ్యారో, పరిశుద్ధతను ప్రేమించే, పరిశుద్ధతను కోరుకునే ప్రభువు ఇన్ ద బుక్ ఆఫ్ లెవిటికస్, లేవియా కాండంలో మాట్లాడుచు ఉన్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే 19వ అధ్యాయము 2వ వచనంలో ఆయన ఒక చక్కని మాట తెలియజేస్తూ ఉంటాడు. ఆయన అంటాడు కదా, మీరు పరిశుద్ధులై ఉండవలయును. There is no exemption about holiness, purity. పరిశుద్ధత విషయమై ఆయన ఎలాంటి ఎగ్జంప్షన్, మినహాయింపు అనేటువంటిది ఇవ్వడానికి ఇష్టపడటలేదు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను చూడాలి. అందుకే అక్కడ చాలా చక్కగా రాస్తూ అంటాడు, మీరు పరిశుద్ధులే ఉండవలను. ఎందుకో తెలుసా అంటూ ఆ కంటిన్యూషన్ ఆయన అంటాడు కదా, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనే ఉన్నాను కాబట్టి నా బిడ్డలైనటువంటి మీరు, అదిగా కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నా బిడ్డలైనటువంటి మీరు పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మామిడి విత్తనం అనేటువంటిది మనము నేలలో నాటితే ఆ మామిడి విత్తనం అనేటువంటిది జామకాయలు కాయటానికి వీల్లేదు. జామ విత్తనం అనేటువంటిది నేలలో నాటితే అది మామిడికాయలు కాయటానికి వీల్లేనే లేదు. దేవుని బిడ్డలైనటువంటి వారు కూడా గమనించండి ప్రియులారా, పరిశుద్ధత లేనటువంటి వారిగా అదిగా కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే అదిగా మంచితనం అనేటువంటిది, ప్రేమ అనేటువంటిది, దయ అనేటువంటిది, కనికరం అనేటువంటిది, నీతి, న్యాయము, యథార్థత అనేటువంటిది లేనటువంటి వారిగా ఉండటానికి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడటలేదు. అందుని బట్టి ఆయన అంటాడు కదా, ఖచ్చితంగా అదిగా కనిపిస్తే మీరు పరిశుద్ధులుగా ఉండాల్సిందే అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ ఎక్కడ ఆయన అనుగ్రహించినటువంటి ఈ మహోన్నతమైనటువంటి స్థితి నుంచి, ఈ దేదీప్యమానమైనటువంటి ఈ ఉన్నతమైనటువంటి నుంచి మనము జారి పడిపోతామో అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇప్పుడు కాదు సుమి, ఆదిలోనే అనేక మాటలు మనతో చెప్పాడు. కొన్ని సందర్భాల్లో ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించాడు. ఆదిలో ఏదైనా తోటల్లో దేవుడు ఆదాముతో అంటాడు, ఆదామ తోటలో ఉన్న వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా, ఎంత చక్కగా అన్నాడు, నీ ఇష్టం ఏ వృక్ష ఫలాన్ని తింటావో, నీ ఇష్టం ఎన్ని తింటావో నీ ఇష్టం అంటూ ఆయన అంటాడు, నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే ఈ వృక్ష ఫలమును
నీవు తినకూడదు. ఇట్స్ అన్ ఆర్డర్. ఏలయనినా నీవు తిను నీవు చచ్చెదవు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా గనక జ్ఞాపకం చేస్తుంటే ప్రియులారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి క్రిందే కానీ, జలముల్లో కానీ దేనిని నువ్వు చేసుకునకూడదు, దేనికి నువ్వు సాగిలపడకూడదు అంటూ పులిస్ స్టాప్ పెట్టి అక్కడితో ఆ చాప్టర్ క్లోజ్ చేస్తే బాగుండేది. అయితే ఆయన కంటిన్యూషన్లో అంటాడు కదా, ఏలయననా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము కలిగిన, జాగ్రత్త సుమి, నాకు రావాల్సినటువంటి ఘనత అనేటువంటిది, నాకు రావాల్సినటువంటి ప్రభావం అనేటువంటిది, మహిమ అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే వేరొకరికి నేను చెల్లిస్తానంటే అది ఎట్టి పరిస్థితుల్లో కుదిరే పని కాదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. గమనించండి క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళారా, ఈ సమయంలో మనం ఇంకా తేలికగా అర్థమయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరందరూ భారతదేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క జిల్లాకు కలెక్టర్లు అనుకుందాం. మీరందరూ కలెక్టర్లే, ఒక్కొక్క జిల్లాకు మీరందరూ కలెక్టర్లే. మీ కింద ప్యూన్ వచ్చి మీ చైర్లో కూర్చున్నాడు అనుకో, మీరేమంటారు, మా బాబే నా బంగారు కొండే, అసలు ఇప్పుడు నేను నీ చైర్లో ఇట్లా చూస్తానా అని నేను నా 2 కళ్ళు ఒత్తిలేసుకుని ఎదురు చూస్తున్నా అంటామా? హౌ డేర్ యూ ఇడియట్, హౌ డేర్, ఆఫ్టర్ ఆల్ నువ్వు ప్యూన్వి, నా చైర్ మీద కూర్చుంటానికి నీకు ఎంత ధైర్యం అంటూ ఇమీడియట్గా కనుక జ్ఞాపకం చేస్తే వాడి మీద లేనటువంటి కారణాలన్నీ అతిగా కనుక చూస్తే జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ పక్కన పెట్టేసేసి వాడిని కనుక సస్పెండ్ కాదు, ఉద్యోగం నుంచి ఏకంగా పీకేసి దాకా కనుక చూసినట్లయితే మనకు నిద్ర అనేటువంటిది పట్టదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండొచ్చు. ఎంత ఆ కలెక్టర్ గిరి అనేటువంటిది ఎంత అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే మా అయితే అతిగా కనుక 60 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు, ఈలోపు ప్రభు ఆయుష్ ఇస్తాడో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆ మాత్రం దానికే కనుక జ్ఞాపకం చేస్తే నా చేర్ అంటూ మనం అంత తపన పడుతున్నామే క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళారా. మరి మహాకాశంలో పట్టదాలనేటువంటి దేవుడు, సర్వ సృష్టిని కనుక చూస్తే తన యొక్క కనుసన్నలో పరిపాలన చేసేటువంటి దేవుడు, సార్వభౌమాధిపత్యం కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నీతి కలిగినటువంటి న్యాయం కలిగినటువంటి దేవుడు, తనకు రావాల్సినటువంటి ఘనతను వేరొకరికి చెల్లిస్తానంటే ఆయన ఒప్పుకునేవాడు కాదు. అందుకే ఆయన అంటాడు కదా, నేను రోషము కలిగిన దేవుడను, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి, దొంగతనము చేయమాకండి, వ్యభిచరించమాకండి, అబద్ధం ఆడమాకండి, అలా ఇలా ఉండమాకండి అంటూ అంతటితో ఆగకుండా ఇంకా కనుక వస్తే ఎక్కడెక్కడ తప్పిపోతామనేటువంటి ఉద్దేశంతో పరిశుద్ధ గ్రంథం మొత్తం మీద అనేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది, సూచనలు అనేటువంటిది, సలహాలు అనేటువంటి దానికి కీర్తన గ్రంథం వచ్చేసరికి ఆయన అంటాడు, ఒక పని కూడా చేయండి, దాంతోపాటు దుష్టుల ఆలోచన చొప్పున నడవమాకండి, పాపుల మార్గంలో మీరు నిలబడమాకండి, అపహాసకులు కూర్చునేటువంటి చోట కూర్చోమాకండి. ఒక పని చేయరాదా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించరాదా, దీవారాత్రము దాన్ని మీరు, ఇది బాగుంటుంది కదా. దుష్టులతో మీకెందుకు, పనికిమాలినటువంటి వారితో, అపహాసకులైనటువంటి వారితో మీకెందుకు అనేటువంటి మచ్చను ఆయన తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ మహోన్నతుడైనటువంటి దేవుడు ఆయన పోలికలో చేయబడినటువంటి మనము గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన వల్ల తరతరాలు నివసించాలనేటువంటి ఆలోచనతో అనేకమైన ఆజ్ఞలు మనకు తెలియజేస్తే, అనేక సూచనలు తెలియజేస్తే, మనము చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే ఇలాంటి చాలా ఎన్నో మేము వీటిని పట్టించుకునేది లేదు అనేటువంటి మాట బట్టి మా ఇష్టానుసారంగా బ్రతుకుతాం అనేటువంటి దౌర్భాగ్యం అనేటువంటిది నెత్తిన పెట్టుకున్నటువంటి వారమ్మే దేవుడు ఏదైతే చేయవద్దని చెప్తా ఉన్నాడో దాన్నే చేస్తూ మన జీవితాలను ఆతిగా కనుక చూసినట్లయితే ఆనందంగా ఉండాల్సిన, ఆహ్లాదకరంగా ఉండాల్సినటువంటి, నెమ్మది కలిగి ఉండాల్సినటువంటి మన జీవితాలను మనమే చేతులారా
భారభరితం అనేటువంటిది, కష్టం అనేటువంటిది, అవమానం అనేటువంటిది, మరణం అనేటువంటిది ఇబ్బందిభరితంగా మన జీవితాలను, మన కుటుంబాలను మనమే కనుక చూసినట్లయితే నాశనానికి అప్పగించుకునేటువంటి వారుగా ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. దీని అంతటికి కారణం ఏంటి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. జస్ట్ డిస్బర్సింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫర్సేకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటను విసర్జించడం, నిర్లక్ష్యం చేయడం, దేవుని యొక్క మాట ఆజ్ఞ అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే పెడ చెవిన పెట్టుచున్నటువంటి విధానమును బట్టి చాలా విన్నానులే, చాలా చూసాంలే, ఇది తిన్నంత మాత్రానే చేస్తారా అన్నారు ఆదాము అవ్వలు అన్నటువంటి వారు. తిన్నారు ప్రియులారా. దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, అదిగా కనుక చూసినట్లయితే ఆదామా అంటూ ఆయన అంటాడు కదా, నువ్వెక్కడున్నావు, ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడుండాలి, నువ్వు ఎక్కడున్నావు, ఎందుకు నీకు దాక్కోవలసినటువంటి ఈ దౌర్భాగ్యపు పరిస్థితి, ఈ దిగంబరత్వం నీకేలా? దీని అంతటికే కారణం నువ్వు నా మాట అనేటువంటిది విననటువంటి విధానం బట్టే కదా అంచు ఆది కాండంలో ప్రశ్నిస్తూ ఉంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇంకా గనక జ్ఞాపకం చేస్తే లూకాసు వార్త 16వ అధ్యాయం 2వ వచనంలో ఒక యజమానుడు అదిగా గనక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఒక గృహ నిర్వాహకుడిని నమ్మి ఇంటిని మొత్తాన్ని అప్పగించాడట. ఇంటిని మొత్తాన్ని అప్పగిస్తే ఇంటిని కాపాడాల్సిన, ఇంటిని భద్రపరచవలసినటువంటి ఈ గృహ నిర్వాహకుడు అనేటువంటి వాడు ఇంటిని దోచుకోవటం మొదలుపెట్టాడు. ప్రియులారా, అందరూ చెప్పారు, యజమానికి తెలిసింది ఇది నిజమేనని. అప్పుడు ఆయన వచ్చి అంటున్నాడు కదా, చదవండి 16వ అధ్యాయం లూకాసు వార్త 2వ వచనంలో ఏమంటాడు అమ్మ, చదవండి. అతడు వాణ్ణి పిలిపించి, నిన్ను గూర్చి నేను వినిచున్న ఈ మాట, ఇదే ప్రశ్న ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఆయన పరిశుద్ధ మందిరావరణంలో కూర్చున్నటువంటి మనలను దేవుడు ఈ ప్రశ్నతో సంధిస్తే అర్థమవుతుందా ప్రభునందు ప్రియులారా? గృహ నిర్వాహకుని యజమానుడు ఏమంటున్నాడు, రే 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 నిన్ను గురించి అసలు నేను ఏం వినాలనుకున్నాను, నిన్ను గూర్చి నేను ఏం వింటున్నాను, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏంటి అంటే వాడు తలదించుకుంటా ఉన్నాడు. కారణం ఏంటంటే వాడు దోచుకోవటం మొదలుపెట్టాడు, వాడికి అనుసరిస్తే అన్యాయం చేయటం మొదలుపెట్టాడు, అక్రమం చేయటం మొదలుపెట్టాడు. తద్వారా చూస్తే సమాధానం చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్ వీ హ్యావ్ టు నో వన్ థింగ్. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఏంటి ఆ సత్యం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జవాబుదారితనం, పారదర్శకత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండొచ్చు. జవాబుదారితనం అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే డబ్బుల్లోనే లెక్కలు అనుకుంటున్నాం. దేవుడు ఒక డబ్బు విషయంలోనే అడగడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, నీ ఆరోగ్య విషయంలో అడుగుతాడు. నీకు చేతులు ఇచ్చాను, చేతులతో నువ్వేం చేస్తావు? నీ కాళ్ళు ఇచ్చాను, కాళ్ళతో నువ్వేం చేస్తావు? నీ జ్ఞానం ఇచ్చాను, నువ్వేం చేస్తావు? నీకు ధనం ఇచ్చాను, నువ్వేం చేస్తావు? నీవు అధికారం ఇచ్చాను, నువ్వేం చేస్తావు? నీకు మరొకటి ఇచ్చాను, నువ్వేం చేస్తావు? ప్రతి దాని విషయమే లెక్క అడుగుతాడు. మనమేమనుకుంటున్నామంటే 1-2 చూసుకుని అమ్మయ్య బాగున్నాను అనుకున్నాం. నో క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ప్రతి దాని విషయమే. అందుకే ఏబు మాట్లాడుతూ అంటాడు కదా, నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావన్న సంగతి నాకు అర్థమైనది. దేవునితో ఏబు మాట్లాడుతూ అంటాడు, దేవా యెహోవా నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావన్న సంగతి నాకు అర్థమైంది. కాబట్టి నీకు నాకు కుదరదు, నీ దారి నీది, నా దారి నాది అన్నాడా? అనలేదండి. యోబు అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వారు రాజు వలె, ఎలా అంటండి, రాజు వలె తల ఎత్తుకుని నా అడుగు జాడల లెక్కను నేను నీకు వివరించెదను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. జ్ఞాపకం చేసుకో. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు శ్రేష్టమైనటువంటి నాన్న ప్రభువు అయినటువంటి దేవుడే గనక నన్ను మనల్ని చూసినటువంటి వాడే ఏది నీ గృహ నిర్వాహకత్వం లెక్క అప్పచెప్పు అంటే ఏబులాగా మాట్లాడగలిగినటువంటి చందాన మన జీవితాలు అనేటువంటివి ఉన్నావా లేవా అనేటువంటిది ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. అయితే
ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళ ప్రతి సమయంలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన యొక్క మనస్సాక్షి అనేటువంటిది, మన యొక్క మనస్సు అనేటువంటిది మనల్ని గద్దిస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం తప్పు చేసేటప్పుడు, మనం కాని మాట మాట్లాడేటప్పుడు, కానటువంటి చోట ఉండేటువంటి సమయంలో, కాని వారితో సహవాసం చేసే సమయంలో ఖచ్చితంగా మన మనస్సాక్షి మనను గద్దిస్తూ ఉండదు. రే ఏంటి అట్లా పడితే అట్లా బాగుతున్నావు, ఇది నీకు మంచిది కాదు అని మనస్సాక్షి గద్దిస్తుంది. ఏంటి ఇక్కడున్నావు, ఇది నీకు మంచిది కాదు, ఏంటి పనికి మన వారితో సహవాసం, ఇది నీకు మంచిది కాదు అంటే మనం ఏం చేస్తామంటే గద్దించెడు మన సాక్షికి గడలాడకపోతివి నీవు. మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంటే మనం ఏం చేయాలా, మన తప్పిదమును బట్టి కనుక జ్ఞాపకం గడగడలాడాలట. అయ్యో అంటూ అర్థకాకపోతే ఎందుకు నా ఈ జీవితం ఇంత దౌర్భాగ్యంగా తయారు చేసుకుంటున్నాను అంటూ భయపడాలా, దేవుని ఎదుట మోకరించాలా, ఆయనకు కృప కొరకే ప్రాధేయపడాలి అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండవచ్చు. దీన్ని పక్కన పెట్టేసి మాకంతా తెలుసులే నువ్వు గమ్మునుండు అంటూ మనస్సాక్షి యొక్క నోరు అనేటువంటిది మూసివేసినటువంటి వారమే మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అదిగా కీర్తనాకారుడు పురుషోత్తం చౌదరి గారు అంటాడు కదా, హద్దు మీరిదై వాజ్ఞలు త్రోయుచు, హద్దు మీరిదై వాజ్ఞలు త్రోయుచు, ఎదులాగు తిరు గాడిదివయ్యో, ఎరిగి చెడి పోతివి మనసా. ఎరిగి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఏం చేయాలో, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదు, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో అన్నీ తెలిసి క్రీస్తు ప్రేమైనటువంటి నా బడాయి, నా పెత్తనం, నా 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 అంటూ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనమే మన గొయ్యి మనం దూకుంటున్నాం, అందులో మనమే పడుతున్నాం, మన మీద మనమే మట్టి మొత్తం వేసుకుని మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటూ కుటుంబాలను నాశనం చేసుకునేటువంటి దౌర్భాగ్యులుగా ఉండటాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ విధమైనటువంటి యాతనాకరమైనటువంటి, ఈ విధమైనటువంటి మలినభరితమైనటువంటి, ఈ విధమైనటువంటి ఆయాసకరమైనటువంటి, ఈ విధమైన దుఃఖకరమైనటువంటి, మరణకరమైనటువంటి, అదిగా కనుక భయంకరమైనటువంటి, అదిగా కనుక ఇబ్బందికరమైన స్థితిలో ఉన్న నన్ను మనలను చూచుచున్న మన దేవుడు, మనలను చూచుచున్న మన దేవుడు గురించి చాలా తెలుసుకోవాలండి. దేవుడి గురించి చాలా తెలుసుకోవాలి. యేసయ్య అంటాడు సువార్తల్లో, యోహాను సువార్తలు అంటాడు, తండ్రి నీవు నాకు అప్పగించినటువంటి అదిగా జనులైనటువంటి వారికి నీ నామమును ప్రకటించి తిని ఇంకను నీ నామమును ప్రకటించుచున్నాను. నామం అంటే ఏంటి? నామం అంటే ఏంటి? పేరుని చెప్పడానికి అన్ని సంవత్సరాలు కావాలి, 3.5 సంవత్సరాలు ప్రకటించాడట, ఇంకా ప్రకటిస్తానే ఉన్నాడట. ఎవరైనా నన్ను చూస్తే రే బాబు నీ పేరేంటి అని అనుకో, నా పేరు అంటూ అదిగా చక్రధర్, ఇంకా ఆగు, ఇంకా ప్రకటిస్తాను నీకు అని చెబుతావా? ఇంకా నేను నీకు చెబుతానంటావా? లేదు, ఇట్స్ ఎండ్, అది అంతటితో అయిపోయింది. అయితే యేసయ్య అక్కడ అంటాడు కదా, నీ నామమును ఇంకా నేను వివరిస్తాను, ప్రకటిస్తాను. అంటే నామము అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ గుణములు, లక్షణములు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. దేవుని యొక్క లక్షణాల గురించి, నా తండ్రి యొక్క లక్షణం గురించి ఇంకా నేను చెప్తాను అంటూ ఆయన మాట్లాడుతూ ఉంటాను. చూడకుండా దేవుడికి ఉన్నటువంటి లక్షణాలు అనేకం, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ వాటి గురించి చెప్పుకోవాలంటే అదిగా మనకున్న జ్ఞానము చాలదు, మనకున్నటువంటి వయస్సు చాలదు, మనకున్నటువంటి అదిగా వస్తే ఈ ఆయుష్ కూడా చాలదు అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. వాటన్నిటిని పక్కన పెడదాం. ప్రభునందు ప్రేమించుకోండి వాళ్ళారా, మచ్చుకు ఆనుకున్నటువంటి లక్షణాలు అనేటువంటిది 1-2 అనేటువంటిది మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసే క్రీస్తు ప్రియులారా, దేవుడు ఎలాంటి వాడంటే నరులను కన్నులారా చూచే దేవుడు, నరులను కన్నులారా చూచేటువంటి దేవుడు. ఇంకా ఎలాంటి వాడంటే క్రీస్తు ప్రియులారా,
ఆయన కన్నులకు కనబడకుండా దాగు కొనగలిగినటువంటి సృష్టం అనేటువంటిది ఏది లేనటువంటి ఔనిత్యం కలిగినటువంటి వాడు మన దేవుడు అనే మాట తెలియజేస్తూ ఉండవచ్చు. ఇంకా కనుక జ్ఞాపకం చేస్తే మన నడక, మన పడక, మన మాట, మన ప్రతిస్థితి అనేటువంటిది బాగుగా ఎరిగినటువంటి వాడు మన దేవుడు అనే మాట తెలియజేస్తూ ఉండవచ్చు. ఇంకా కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తును ప్రేమినటువంటి వాళ్ళ మనందరి యొక్క హృదయాంతరంగంలో పరిశీలన చేసి బాగుగా ఎరిగినటువంటి వాడు మన దేవుడు అనేటువంటి మాటను మనం మర్చిపోకూడదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండాలని చూడండి. గమనించండి, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ పనికి మాలినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము పైకి కనుక తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వారమే, పైకి భక్తి అనేటువంటిది ముసుగు అనేటువంటిది వేసుకున్నటువంటి వారమే, పరిశుద్ధులు అనేటువంటి వారు ఎదురైనటువంటి సమయంలో వందన వచనములు అనేటువంటిది శుభవచనములు అనేటువంటిది పలుకుచున్నటువంటి వారమే. ఇదే భక్తి, ఇదే దేవుడు కోరుకుంటున్నటువంటి ఆ విశ్వాస జీవితం అంటూ మనల్ని మోసం చేసుకొని ఉండగా ఆ విధమైనటువంటి దుస్థితిని మనలో చూచుచున్న మన దేవుడు ఎలాంటి వాడు? ఆదిలోనే అదిగా గనక జ్ఞాపకం చేసినట్లయితే ఆయనకు పేరు పెట్టేశారు. ఏం పేరంటే చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుడు ఏం చూస్తాడంటే ఏది అన్నీ చూస్తాడు. ఏం చూస్తాడంటే సకలము చూసాడు. దేవుని కంటికి చాటుగా జరిగేడు పని ఏది? గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ లోకంలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది కనుక ప్రతిదీ తెలుసుకోవాలి, ప్రతిదీ స్పష్టంగా చూడాలనేటువంటి ఉద్దేశంతో అనేక మంది అదిగా కనుక అధునాతనమైనటువంటి అదిగా కనుక సీసీ కెమెరాలు అనేటువంటిది ఏర్పాటు చేస్తారు. అన్ని ఏర్పాటు చేసుకున్నా కానీ దొంగలు ఎట్లా పట్టుకుపోవాలన్నీ పట్టుకుపోతున్నట్టు. ఇంకా గొప్ప పరికరాలు ఉన్నాయి. తీరా కనుకలైతే ఇన్వెస్టిగేషన్ వెళ్ళేసరికి ఎక్కడ కనపడలేదండి. దొంగతనం అయితే జరిగింది, దొంగ అయితే కనబడలేదు అంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అని మాట తెలియజేసుకుంటాను. ఈ లోకంలో ఉన్నటువంటి టెక్నాలజీ అనేటువంటిది కాదు కానీ ప్రియులారా, ప్రభు యొక్క కంటికి కనబడకుండా దాగుకొనగలిగినటువంటి సిస్టమ్ అనేటువంటిది ఈ సర్వ సృష్టిలో ఏది లేనే లేదు అనే మాటను తెలియజేస్తుండొచ్చు. అందుకే పురుషోత్తం చౌదరి గారు అంటాడు కదా, సకలము చూసాడు దేవుని కంటికి చాటుగా జరిగాడు పని ఏంటి అనేటువంటి మాటను తెలియజేస్తుండొచ్చు. చాలా మందికి ఉన్నటువంటి ఒక దరిద్రపు ఒక చండాలపు అలవాటు ఏంటనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రియులారా. వీళ్ళ మీద కనుక చూసినట్లయితే చెవులు కొరుకుంటూ గుస్సులాడుతుంటారు. ఆ అమ్మాయిట ఈ అబ్బాయిట వాళ్ళట్లా వీళ్ళిట్లా అంటూ కనుక చూసినట్లయితే క్రీస్తుని ప్రేమినటువంటి వాళ్ళరా అదిగా కాస్త మాట్లాడుకుంటుంటే ఆయన అంటున్నాడు కదా, ఇక చెవి గుస లెల్లను దీకులా ప్రకటము చేసాడు ప్రభు ఉన్నాడని ఎరిగి చెడి పోతివి మనసా. ఓయ్ మనసా, ఎందుకు వచ్చిన తిప్పలా నీకు ఇది? ఎందుకు వచ్చిన తెప్పలంటే ఈ సత్యాన్ని గుర్తెరిగినటువంటి ఒక భక్తుడు అంటాడు కదా, అయ్యో 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 ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, సమస్తం ఆయనకు తెలిసే వృత్తి, ఆయన కనబడకుండా మనకు ఏం చేయలేం కాబట్టి ఓ మనసా అంటూ ఆంధ్రప్రదేశ్ కీర్తన ముసుగులో ఒక కీర్తన పాడుతూ దాన్ని అనుసరిస్తూ అంటాడు కదా, వద్దు మనసా బుద్ధి పురుష, నీ బుద్ధి కొరసైపోయింది ఓ మనసా, ఇప్పుడైనా నువ్వు అదిగా కాస్త ఆగితే ఇప్పుడైనా నువ్వు బ్రతుకుతావు, లేకపోతే పరదేశులమో అనేటువంటి మాటను పలకాల్సి వస్తుంది అనే మాట తెలియజేస్తుంటాను. కాబట్టి క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళ అతిగా కలుస్తుంది యథార్థవంతులుగా పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి మన ఈ జీవితాలనేటువంటి వాటిని మనమే అతిగా కలుస్తుంది మలినభరితం చేసుకుని ఉండగా మలినంలో ఉన్నటువంటి మనం కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళ ఇదే ఆనందం అనుకుంటున్నాం. ఎలా అంటే తాగినటువంటి వాడు రోడ్డు మీద పడిపోయి రోడ్డు మీద నడుస్తుంటాడు, నాకంటే తిన్నగా ఎవరు నడవట్లేదు అనుకుంటాడు. బాగా తాగినోడు ఏమనుకుంటాడు, అటు ఇటు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఊగులాడుతూ కనిపిస్తున్నట్లయితే రే నువ్వు సరిగా నడలేదంటే యూ ఇడియట్, నువ్వు సరిగా నడవట్లేదు. నేను బాగా ఇప్పుడు మన యొక్క జీవితాలు కూడా అలాగే మల్యంలో ఉన్నాం, అదిగా చెడు వాసనలు కొడతా ఉన్నది, పనికిమాలినటువంటి వారికి ఉన్నాం, చూడాల్సినవి చూడలేకపోతున్నాం, అదిగా వినాల్సినవి వినలేకపోతున్నాం. ప్రతి విధమైనటువంటి అంగ వైకల్యం చేత కనుక చూసినట్లయితే ఆధ్యాత్మికంగా కనుక పతనమైపోయినటువంటి వారమే, లోకపరంగా కనుక ఇంకా ఇబ్బందికి గురి అవుతూ ఉండగా అటు దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న మన ఎడల కనికరము చూపుచున్నటువంటి పరమ తండ్రి ఇది నాన్న
మన జీవితాలను, మన యొక్క కుటుంబాలను ఉద్ధరించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి పరమ తండ్రి యోవేలు గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాను. దానికంటే ముందరగా కనుక చూసినట్లయితే హోషేయ గ్రంథంలో ఒక మాట మాట్లాడుతూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చదవండి, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే ఆయన అంటారు కదా, ఇజ్రాయేలు. అక్కడ మనము ఇజ్రాయెల్ అనేటువంటి పదాన్ని కొట్టేసేసి మన పేర్లు రాసుకుందాం. అక్కడ ఏమంటున్నాడు ఆయన? మన పేరు రాసుకుంటే తర్వాత చదువు, ఆయన ఏమంటున్నాడు అక్కడ? నీ పాపము చేత నీవు నీ పాపం చేత నీవు కూలితివి. అంటే మనందరం ఇప్పుడు ఎలా ఉన్నాము? కూలిపోయాం. ఎందుని బట్టి కూలిపోయాం? క్రీస్తు ప్రియులారా, నీ పాపము చేత, నీ అతిక్రమము చేత, నా మాట నువ్వు విన్నటువంటి విధానము చేత అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. కూలిపోయినటువంటి మనల్ని చూచుచున్నటువంటి ప్రభువు మన గురించి మాట్లాడుతున్నాడు కదా, క్రీస్తుని ప్రేమినటువంటి. అంత ముందు దాకా అన్నాడు కదా, నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు, యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్, యు ఆర్ చూసన్ బై యువర్ లార్డ్ యావే, యువర్ ఫాదర్. మీ తండ్రి చేత మీరు ఎన్నుకొనబడిన వారు, ఏర్పాటు చేయబడినటువంటి వారు, మీరు ప్రత్యేకింపబడిన వారు, మీరు నా సొత్తు. ఎవరు అట? మనం, మీరు నావారు. అదే కదా, అకార్డింగ్ టు సామ్ నెంబర్ 100, 100వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటాడు? అది కాక ఆయనే మనల్ని పుట్టించును. మనం ఎవరు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారమా ఏంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్పులు ఇచ్చి ఏం చేస్తారు? ఈ షాప్ మాదే అని చెప్పి ఒక ముద్ర చేస్తారు. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఇంకొక షాపుకి అప్పులు ఇచ్చి ఏం చేస్తారు? దీని మీద సర్వాధికారాలు మాదే అంటాడు. అయితే పిల్లలు అలా కాదు, ఆయనట్టు కదా, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపేడి గొర్రెలము అనేటువంటి మాట తెలియజేస్తుండే. నావారు నావారు, నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అంటూ పరమతండ్రి అనేటువంటి దేవుడు మురిసిపోతే ఆయన పిల్లలుగా కలిగి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఎప్పుడైతే మనము జీవితాలను నాశనం చేశామో, కానటువంటి వారిగా తయారయ్యామో, అందును బట్టి బాధపడుచున్న దేవుడు మాట్లాడుచున్న మాట కనుక చూస్తే చదవండి తల్లి. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ 4వ వచనంలో అంటాడు కదా, ఇంతకాలము, అదిగా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట తెలియజేస్తుండొచ్చు. ఇంతకాలము నా పిల్లలు నా పిల్లలు నా సొత్తు నా ప్రజలన్నీ పలికినటువంటి దేవుడే ఇక్కడికి వచ్చేసరికి అంటాడు కదా, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలాన, దుష్ట సంత. ఎంత బాగున్నాయో ఇవి, ఎంత బాగుందా కదా. ఇంతకాలం మా అమ్మని ముద్దు పెట్టుకున్నాడు దేవుడు, ఇప్పుడు వచ్చేసరికి ఏమన్నా పాపిష్టి జనమా, చెరుపు చేయి పిల్లలారా, దుష్ట సంతానం అంటున్నాడు. ఇంతటి తాగలేదండి, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను వచ్చేసరికి సర్ప సంతానమా అన్నాడు. అంతటితో ఆగలేదు. క్రీస్తును ప్రేమినటువంటి వాళ్ళారా, యేసయ్య కాలం వచ్చేసరికి యేసయ్య అన్నాడు కదా, సున్నము కొట్టిన సమాధులారా. సున్నము కొట్టిన, మన దౌర్భాగ్యం ఏంటంటే తిడతన్నా నవ్వుకుంటూ పోతాం, అదేదో గొప్ప కిరీటం అనుకుంటాం. అందుకే మన జీవితాలు కనుక చూసినట్లయితే రూపాంతరము, మారు మనస్సు అనుభవం అనేటువంటిది రాకుండా పోతా ఉన్నది అనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. మన పాపాలను బట్టి మన వాస్తవానికి ఏం చేయాలనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే కన్నీరు పెట్టాలా, కృప కొరకే కనుక దేవుని వేడుకోవాలనేటువంటి మాట తెలియజేస్తుండొచ్చు. చూడండి ప్రియులారా, నా ప్రజలు అనేటువంటి దేవుడే ఈ దినాన్ని అంటున్నాడు కదా, పాపిష్టి జనమా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా అంటూ ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి ప్రియులారా, ఈ పనికి మానతాలను పడిపోయి సరి చేసుకోవాల్సింది పోయి అని అంటాడు కదా. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో అంటాడు కదా, పడితే పడ్డారు, అదిగా కనిపిస్తే పడినవాడు తిరిగి లేవకుండునా, తెలుసో తెలియకో తప్పు చేశారు, తప్పు తెలుసుకోవాలి కదా, జీవితాన్ని సరి చేసుకోవాలి కదా, తిరిగి మళ్ళా నాతో అంటుకట్టుకుని ఫలించాలి కదా. పడినవాడు తిరిగి లేవకుండా మన బ్రతుకులలో ఉన్నదంటే పేడలో కాలేస్తే పేడలోనే ఉంటున్నాం, అట్టగా తిరుగుతున్నాం అంతా. చూడండి, క్రీస్తును ప్రేమినటువంటి వాళ్ళ మన జీవితాలు చూచుచున్న దేవుడు అనేటువంటి యెహోవాకు అది దుర్వాసనలు వెదజల్లేటువంటిగా, అందహీనంగా, పనికిమాలినటువంటి ధనంగా కనపడుతూ ఉంటానని జ్ఞాపకం చేస్తాం. పనికిమాలిన వాళ్ళం మనమయ్యి అదిగా కలిస్తే మనను చూచినటువంటి దేవుడు ఆయన దూరంగా వెళ్ళాల్సింది పోతే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే రివర్స్ జరుగుతుంది. మనం పరికమాల స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు తన విశేషమైనటువంటి కృప, కనికరము, బాహుళ్యను బట్టి మనల్ని హత్తుకోవడానికి దగ్గరకు వస్తుండే, నీతో మాకు అసలు మేము పోతున్నాం అంటున్నాడు.
అందుకే దేవుడు అంటాడు కదా, నాలో ఏ దుష్కార్యమును చూసి మీరు నన్ను విడిచిపెట్టి వెళ్తున్నారో కాస్త చెప్పండి. విడాకులు కావాలి అని కోర్టుకు వెళ్ళారు. విడాకులు నీకు ఎందుకు కావాలి అని జడ్జి గారు అడుగుతారా లేదా? అప్పుడు రీజన్స్ ఏంటో చెప్పాలా. ఇక్కడ దేవుడు అన్నాడు కదా, నన్ను విడిచిపెట్టి నాకు దూరంగా మీరు వెళ్తున్నారు, నాలో ఏ దుష్కార్యము, నాలో ఏం కానీ చూశారు మీరు, నాలో ఏ చెడు చూశారు మీరు కాబట్టి ఆ చెడు ఏంటో నాకు కాస్త చెప్పండి అంటే ఏం మాట్లాడలేకపోతున్నారు. గమనించండి ప్రియులారా, చెడు వాళ్ళలో లేదు, చెడు మనలో ఉంది. చెడు దేవుళ్ళలో లేదు, మనలో ఉంది. చెడిపోయినటువంటి మనం ఏం చేస్తామంటే, చాలామంది చూడండి, 7 దినాల్లో కుర్రోళ్ళు కనుక జ్ఞాపకం చేసుకులైతే బై 8 అయ్యేసరికి రాత్రిపూట ఇంటికి పోయి హాయిగా కడుపు నిండా అన్నం తిని చదువుకోవాల్సింది పోయి, తల్లిదండ్రులతో సంతోషంగా ఉండాల్సింది పోయి, ఒక్కొక్క సెల్ ఫోన్ పట్టుకుంటాం, చీకటి కలిగిన ప్రదేశాలకు వెళ్ళిపోవటం, చీకటి కలిగిన ప్రదేశాలకు వెళ్ళిపోవటం. అదిగా కనుక వస్తే ఈడేం కనపడ్డు, నాలాగే నల్లగా ఉంటారు వాళ్ళు కూడా, వాళ్ళు కనపడరు, వెళ్తురు మాత్రం వెలుగుతుండదు. బామ్మ ఇదేం వెళ్తురా బాబు అని చెప్పని అందరూ భయపడేటువంటి పరిస్థితి అనే మాట తెలియదు. రాత్రి అంతా చూసి తెల్లారేసరికి వీళ్ళు మొఖాలు చూడాలంటే ఎక్కలేనటువంటి దౌర్భాగ్యం, చీదర అనేటువంటిది, అసహ్యమైనటువంటిది ఏర్పడేటువంటిదిగా ఉంటాయి. గమనించండి క్రీస్తు ప్రేమించండి, నువ్వు ఎక్కడుండాలా? తల్లిదండ్రులుగా మీరు ఎప్పుడైనా మీ బిడ్డలు అనేటువంటి వారి విషయమై ఈ ఆలోచన చేశారా? ఏమ్మా, మా అబ్బాయికి మా పక్కింటోడు ₹1,00,000 పెట్టి బండి కొనిపించాడు, మేమేమో 3 లక్షలు పెట్టి బండి కొనిపించాం. మా పక్కింటోడు మా ఆడపిల్లలకి 5,000 పెట్టి డ్రెస్ తీసుకున్నాడు, మేమేమో 36,000 పెట్టి. నో, మీ పక్కింటోడు కొడుకు బైబిల్ చదువుతున్నాడు, నీ కొడుకు బైబిల్ కొనిచ్చావా? నీ పక్కింటోడు కూతురు ప్రార్థన చేసుకుంటుంది, మోకరించి ఈ రోజు రే ఆ చిన్నదానిలాగా నువ్వు ప్రార్థన చేసుకో అన్న జ్ఞాన మాట ఎప్పుడన్నా చెప్పావా? పనికిమాలిన విషయాల్లో నీ పిల్లలను పనికిమాలినటువంటి రీతిగా తయారు చేస్తున్నామేమో మనం అనేటువంటి ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ముగింపులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఇంతగా మనము మనలను చెడగొట్టుకున్నాము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. రూల్ అంటే రూలే, అందరికీ అదే ఒకేలాగా ఉండాలి అనే మాట తెలియజేస్తుండవచ్చు. ఈ కార్డ్లెస్ మౌత్ అనేటువంటిది ఇప్పుడు పాడైపోయింది అనుకుందాం. నేను ఉపయోగిస్తున్న ఈ మౌత్ అనేటువంటిది ఇప్పుడు పాడైపోయింది, ఇది రిపేర్ చేయడానికి అవకాశం లేదనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని బీరువాలో తీసుకెళ్ళి భద్రంగా, అంతేనా? బీరువాలో భద్రంగా పెడతామా లలితమ్మ? పడేయటమే. చెడిపోయాం మనం. ఇప్పుడు మనల్ని ఏం చేయాలా? ఒక తన్నుదంతే వెళ్ళి అవతల పడాలి. ఇప్పుడు ఒక తన్నుదంతే వెళ్ళి అవతల పడాలి. మనం చేస్తున్న పనే కదా అది. నీకు ఫీజులు కడితే, నీకు ట్యూషన్లో పంపితే, నీకు బట్టలు కొనిపిస్తే, నీకు బంగారం ఇస్తే, నీకు అది చేస్తే ఇది చేస్తే నీకు వచ్చే మార్కులు ఇన్నా. మంచి బెత్తం ఒకటి తీసుకుంటాం, ఏమన్నా చూసినట్లయితే ఒళ్ళు మొత్తం హోనమైపో. మరి దేవుడు బెత్తం తీసుకుని నీకు ఆరోగ్యం ఇస్తే, నీకు అధికారం ఇస్తే, నీకు డబ్బులు ఇస్తే, నీకు ఇంకోటి ఇస్తే నీ బ్రతికేందని బెత్తం తీసుకున్నాను. మన పరిస్థితి ఏంటి మరి? వాస్తవానికి మన జీవితాలు ఎక్కడ ఉండాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, అదిగా కనుక భయంకరమైనటువంటి యాతనలో ఉండాలి. అయితే దేవుడు తన విశేషమైనటువంటి కృప, కనికరము, వాత్సల్యతను బట్టి అదిగా కనుక నా బిడ్డలు మారతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. ఇన్ ద బుక్ ఆఫ్ జోయల్ యోబేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో మాట్లాడుతూ అంటాడు కదా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఇప్పుడైనను ఏమన్నాడు ఆయన అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే, ఇప్పుడైనను ఇంతకాలం కనుక జ్ఞాపకం చేసుకులైతే మీ ఇష్టానుసారంగా ప్రవర్తించారు, ఇంతకాలం మీ ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి విధానం బట్టి భయంకరమైనటువంటి యాతలకు అప్పగింపబడ్డారు, నా యొక్క ఉగ్రతకు గురయ్యారు. అయితే ఐ వుడ్ లైక్ టు గివ్ ఎన్ ఆపర్చునిటీ టు యూ టు రిపెంట్. మీరు పశ్చాత్తాపడటానికి నేను మీకు ఒక అవకాశం అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాను. కాబట్టి గమనించండి, ఆయన అన్నాడు కదా, ఇప్పుడైనను ఏమంటాడు ఆయన? మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు, ఇవన్నీ అండర్లైన్ చేసుకోవాలి. ఎన్ని మాటలండి. మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు ఎలా రావాలట? మనపూర్వకంగా.
అదిగా కనుక జ్ఞాపకం చేస్తే ప్రభరాత్రి భోజన సంస్కారం వచ్చేసరికి ఎక్కడ లేని భక్తి వచ్చేసింది మనకి. పాస్టర్ గారు పుచ్చుకొనుము తినుము, ఇది నీ కొరకు ఇవ్వన క్రీస్తు శరీరము, పుచ్చుకొనుము త్రాగుము, ఇది నీ పాపల నిమిత్తమే అదిగా కనిపిస్తే అర్పింపబడినటువంటి రక్తం అనేటువంటి మాట చెప్పేసరికి వలవల 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 కన్నీరు గారిపోతాయి. అదే అయిపోగా వస్తుంది, అమ్మాయి ఈ చీర ఆడగొన్నావు, రే ఈ షర్ట్ ఆడగొన్నావు, మరి అప్పుడు దాకా ఏడ్చేటటువంటి ఆ ఏడుపు ఏమైపోతుందో క్రీస్తు ప్రియమైనటువంటి. అంటే అక్కడ ఒక రకంగా ఉంటాం, ఇక్కడ అంటే జస్ట్ లైక్ మన జీవితాలు అలా ఉన్నామంటే టీవీ రిమోట్ లాగా ఉంది. అది కాకపోతే టీవీ 9 పెట్టగానే ఒక న్యూస్, ఎన్టీవీ పెట్టగానే ఒక న్యూస్ అన్నటువంటి రీతిగా ఇక్కడే ఒక రకంగా, ఒక మొదటి బల్ల ఒక రకంగా, రెండో బల్ల ఒక రకంగా, గుడి బయట ఇంకో రకంగా, ఇంకో చోటకి వెళ్ళేసరికి ఇంకో రకంగా. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి దర్శన ప్రభు అనేటువంటి నాదుడైన యేసయ్య అంటాడు కదా, నువ్వు అవునంటే అవునన్నట్టుగానో కాదంటే కాదన్నట్టుగానో ఉండాలి అనేటువంటి మచ్చను తెలియచేస్తూ ఉంటాను. చూడ అలా ఉంటల్లా మీరు చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే మీరు చాలా చెడిపోయారు. ఇంకా అంటున్నటువంటి మాట కనుక కనీసం దేవుని పరిశుద్ధ మందిరావరణంలో కూడా మీ జీవితాలను తిన్నగా దేవుని వైపు నిలపలేకపోతున్నారు. ఇదివో బతికేనా? ఎవరైనా ఫోన్ చేసి అడగటం ఆలస్యం, మేము ఆడకంటే ఫోన్ తీలేపాట. కారణం ఏంటంటే ఈరోజు యాక్సిడెంట్స్ డే కదా, మేము దేవుని గుడికి వెళ్ళాం, మందిరానికి వెళ్ళాం. ఎవడు రమ్మన్నాడు అంటున్నాడు ప్రభు. దేవుని మాటలు వినే మనసు నీకు లేకపోతే, పక్కన వాళ్ళతో ముచ్చట్లు చెప్పే మనసు నీకుంటే, అది కాకపోతే చెడు ఆలోచన చేస్తే దౌర్భాగ్యం నీకుంటే, ఎవడు రామన్నాడు? యెహోవా మందిరం అనుకో నేను రమ్మన్నవాడు అవడు, నిన్ను రమ్మన్నవాడవడు అనేటువంటి మాట తెలియజేది. ఏదైనా గట్టిగా చెప్పాడు అనుకో, పాస్టర్, ఈ పాస్టర్ గారు వద్దండి బాబు, ఈ పాస్టర్ గారు వద్దండి. అసలు పోయిన ఆయన అయితే ఎంత చక్కగా చెప్పేవాడు, మీ కుటుంబాలు దీవింపబడుగాక, మీ గుండె జబ్బులు రాకుండాగాక, మీకు పక్షపాతం రాకుండాగాక, మీరు కనిపిస్తే ఏ బారుల్లో పడినా పర్లేదు, ఏ సిగరెట్లు తాగినా పర్వాలేదు, ఏ రోడ్లన్నీ జులాగా తిరిగినా పర్వాలేదు, మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం, మోకరిస్తున్నాం, మా కాళ్ళు కాయలు కాచిపోతున్నాయి, మేము కార్చిన కన్నీరు కనుక చూసినట్లయితే మన సునామీ కారణం మా కన్నీరే కాబట్టి నీ ఇష్టం వచ్చినావు నువ్వు తిరిగంటే, అమ్మాయి ఆ పాస్టర్ గారు ఎంత మంచోడనండి. ఇదేంటండి బాబు, దేవుడి వాక్యం ఉన్నదన్నట్టుగా నీకు ఇష్టమైన బాధ కాదు, దేవుడు ఏం చెప్పండి అది చెప్పాలనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని మన జీవితాలన్నీ చెడిపోయాయి అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేదు పాస్టర్ గారు మీరు అబద్ధం ఆడుతున్నారు, మేము బాగున్నామండి అన్న వాళ్ళు ఒకళ్ళు చేసి ఎత్తండి పైకి, ఒకళ్ళు ఎత్తండి, తల్లారా అమ్మలారా అయ్యలారా. ఏం బాగుంటాం? మన అమ్మతో మనం సరిగా మాట్లాడడం, మా నాన్నతో మనం సరిగా మాట్లాడడం, మన అన్నదమ్ములు పట్టించుకో, భార్యతో మాట్లాడడం, భర్తతో మాట్లాడడం, పిల్లలతో మాట్లాడడం, ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడడం, ఎప్పుడు చూసినా కానీ ఆడి మీద చేద్దాం, ఈడి మీద చేద్దాం, దీన్ని నాశనం చేద్దాం, దాన్ని పగలు పడదాం. ఎక్కడికి వచ్చాము? దేవుడు 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 దేవుడు. ఏంటి దేవుడు? నీ దేవుడు చూస్తున్నాడు, నీ దౌర్భాగ్యం గుర్తించాడు, అయినప్పటికీ నీకు మరొక అవకాశం ఇస్తూ ఇది నాన్న ఆయన అన్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు ఎలా రావాలట? మనపూర్వకంగా, వేషధారణతో కాదు సుమి, వేషధారణతో కాదు సుమి. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనపూర్వకంగా అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. క్రీస్తు ప్రియులారా, మనపూర్వకంగా ఆయన దగ్గరికి రావాలంటే మనం చేసేటువంటి ప్రార్థనలో ప్రభుని ఒకటి అడగాలి. ఏం అడగాలంటే, ప్రభువా నాకు జ్ఞానాన్ని దయచే. ఆ జ్ఞానం ఏం జ్ఞానం అంటే ఐఏఎస్ లేదంటే ఇంకోటి రాయడానికి కాదు. ఏం జ్ఞానం అంటే నా పాపమును నేను గుర్తించగలిగిన జ్ఞానాన్ని నాకు దయచు, నా పాపాన్ని నాకు తెలియచేసే జ్ఞానాన్ని నాకు దయచే. నా పాపం నా నుండి నీవే తీసివే, చెడిపోయిన నన్ను పునీతినిగా నువ్వే చేయి, నీ స్తుతితో నన్ను అంటుకట్టు అనేటువంటి ప్రార్థన అనేటువంటిది మనము చేయాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తాం. అయితే క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల మనం చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తాం. ఇదంతా పక్కన పెట్టేసేసి మనం పాపాలు అనేటువంటి వాటి గురించి పట్టించుకోము, వాటిగా మారు మనసు గురించి పట్టించుకోము, ఇవన్నీ పక్కన పెట్టేసి మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, నన్ను దీవించు, నా భర్తను దీవించు, నా భార్యను దీవించు, నా పిల్లల్ని దీవించు, మా బరిగొడ్లు దీవించు, మా పొలాలను దీవించు, మా స్థలాలను దీవించు, మా ఉద్యోగాలను దీవించు అంటూ పనికి మాలిన ప్రార్థనలు. ఈ ప్రార్థనలు దేవుడు వింటలా. ఇది కాదు. ఏం ప్రార్థన కావాలో తెలుసా? దావీదు తప్పు చేశాడు, నా తనని రాయ్ ఏంటి అన్నాడు,
ఏంటి అన్నాడు. దావీదు గజగజ గజగజ వణికిపోయాడు. ఎస్, నేను తప్పు చేశా, నేను తప్పు చేశా అంటూ అన్నట్టు కదా, దేవా దేవా నా యందు, దేవాని పాడానికి ఇప్పుడు అందరూ వేసేస్తారేమో కాబట్టి దేవా నా యందు శుద్ధ హృదయము కలగచ్చే. అయా, నేను చేసినటువంటి పనికి మాలినటువంటి తనమును బట్టి నన్ను నీ సన్నిధానంలోంచి త్రోసివేస్తావేమో. వద్దు నాయన, వద్దు నాయన, నీ వాక్కులు వినకపోతే నా జీవితాన్ని సరి చేసుకునే, నా జీవితాన్ని అదిగా తీర్చిదిద్దుకునే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి అయ్యా 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 అంటూ పాదాలు పట్టుకుని కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ అతిగా కనిపిస్తులైతే నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకము అంటూ ఆయన అంటే కదా. అతిగా కనిపిస్తులైతే నన్ను శుద్ధునిగా, అతిగా కనిపిస్తులైతే నన్ను రూపాంతరీకరించు అనే మాట తెలియజేస్తుండచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన జీవితాలలో పాపం అనేటువంటి దాని మీద ముసుగు వేసుకుని మనము పైకి కనుక జ్ఞాపకం చేస్తే ప్రియులారా సంతోషంగా ఉంటున్నాము అనేటువంటి భ్రమలో ఉంటున్నాం. కానీ పాపం అనేటువంటిది ఎప్పుడైతే మళ్ళీ ఉంటుందో పాపం ఊరుకోదండి, పాపం ఊరుకోదు. పాపం ఏం చేస్తుందంటే దావీదు అంటాడు కదా, తరిమెను నన్ను నా దోష సమూహము. బత్షెబతో తప్పు చేసి ఎవడికి తెలియదు అమ్మాయ అనుకున్నాడు. ఊరు మొత్తం తెలిసిపోయింది. ప్రవక్త వచ్చాడు, రే ఏంటన్నాడు. రాజు తలదించుకునే పరిస్థితి వచ్చేసింది. అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద నుండి అదిగా తలదించుకుని ఆయన కనుక చూస్తులైతే కన్నీరు విడిస్తూ, ఆయన కనుక చూస్తులైతే వస్తూ అన్నాడు కదా, నేను చేసిన తప్పు ఎవడు చూడలేదు అనుకున్నాను, అయితే బట్ట బయలైపోయింది అంటూ ఆయన అంటే కదా, తరిమెను నన్ను నా దోష సమూహము దొరికితి దోషినై నీ ముఖ కాంతిలో, తరిమెను నన్ను నా దోష సమూహము దొరికితి దోషినై నీ ముఖ కాంతిలో, తల ఎత్తగని అని అవమానము నన్ను కృంగ చేసెను, ఆదుకోవయ్యా. ఆదుకో నాయన, తప్పు చేశా, తలదించుకునే దౌర్భాగ్యంలో పడిపోయి అయ్యా 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 నన్ను కనకరించు, కృప చూపు అంటూ ప్రాధేయపడ్డాడు. క్రీస్తు ప్రియులారా, దేవుని యొక్క కృప పొందాడు. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, అంతటితో ఆగలేదు. దేవుడు దావీదును చూసి అంటాడు కదా, నా హృదయాను చెడిపోయిన మనం, పతనమైపోయిన మనం ఈ శ్రేష్టమైనటువంటి దినాన, ఈ శుభదినాన చేయాల్సినటువంటి పని గనక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళారా, మనం మన పాపములను ఒప్పుకోవాలి. మనం మన పాపముల విషయమై కన్నీరు విడవాలి. మన పాపాలను కలిసితే ఒప్పుకోవాలి. వాటిని ప్రభు యొక్క కృపను బట్టి విడిచిపెట్టేటువంటి వారిగా ఉండాలి. ఆ రీతిగా విడిచిపెట్టడానికే అలనాడు క్రైస్తవ పెద్దలు ఏర్పాటు చేసినటువంటి దినాలే ఈ 40 శుభదినాలు అనేటువంటి మాసను తెలియచేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి మొదటి దినం అనేటువంటి ఈ దినం ఉన్న అదిగా చూసినట్లయితే ఎంతోమందికి దేవుడు ఈ అవకాశం ఇవ్వాల. ఈరోజు సాయంత్రం ఆరాధనలో పాలు పొందుదాం అనే ఆలోచన చేసి 6 చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో యావత్ ప్రపంచం మీద. ఈరోజు యాష్ వెన్స్డే, హ్యాపీ యాష్ వెన్స్డే గ్రీటింగ్స్ టు యూ, బ్లెస్సింగ్స్ టు యూ అని చెప్పని వాట్సాప్లో, ట్విట్టర్లో అన్ని కనుక షేర్ చేసి సాయంత్రం ఐఎమ్ గోయింగ్ టు ద చర్చ్ విత్ మై ఫ్యామిలీ, నేను నా కుటుంబంతో దేవుని మందిరానికి 6:30 వెళ్ళబోతున్నానని చెప్పి 6:20 చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది? అవునా కాదా? అవునా కాదా? దేవుడు మనల్ని సజీవ లెక్కలో నిలిపాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితాలు సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగుగాక. ఆయన అంత అవకాశం ఇస్తే ఇప్పుడైనను ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. ఆయన కృపను బట్టి ఆయన వాక్యాలను మనకు హృదయంలో పదిలపరుచుకుందాం. మన జీవితాలను రూపాంతరీకరించుకుందాం. ఆయనకు సంతోషాన్ని కలగచేద్దాం. అట్టి ధన్యతను ఆత్మదేవుడు మీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.